నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన తర్వాత ఒక కీలక ప్రకటన చేశారు. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే మేము పొత్తులో ఉన్నామో సో ఆయన పొత్తు ధర్మము పాటించట్లేదు అనే విధంగా ఆయన కామెంట్ చేసి జనసేన నుంచి కూడా 2 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తున్న ఈరోజు తూర్పుగోదావరి నుంచి రాజోలు, అదేవిధంగా మరొకటి రాజనగరం నుంచి 2 అసెంబ్లీ అభ్యర్థులను తాను ప్రకటిస్తున్నా, నాకు కూడా ఒత్తిడి ఉంది మా పార్టీ నుంచి అని చెప్పేసి చెప్పారు. సో ఎందుకు మరి పొత్తు ధర్మం చంద్రబాబు నాయుడు పాటించట్లేదు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక 2 ప్రకటించడం, ఆ తర్వాత మొన్న మీటింగ్లో ఇటు లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాడు, సో ఈ రకమైన కామెంట్ చేయడం నాకు బాధ కలిగించినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే దాంతో నేను సమన్వయం పాటిస్తున్నా అని చెప్పేసి ఈ రకమైన కామెంట్ చేశారు. మరి ఏంటి ఇద్దరి మధ్యలో పొత్తు సయుద్ధ కుదరట్లేదా? మరి ఖచ్చితంగా మండల స్థాయి నుంచి కూడా అన్ని స్థానాలకు కూడా దాదాపు 60-70% వైసీపీ జనసేన సీట్లు అడుగుతుంది ఇప్పటి నుంచి కూడా పొత్తులో ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దానికి మరి చంద్రబాబు నాయుడు ఒప్పుకోబోతున్నారా? ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరి వీళ్ళు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆదిలోనే మనం చూస్తున్నాం ఈ రకంగా ప్రకటనలు చేయడం లోకేష్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగా క్యాండిడేట్లను ప్రకటించారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రకంగా 2 క్యాండిడేట్లను ప్రకటించారు. వీళ్ళు ఈ రకంగా ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉండదా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇటు జనసేన నుంచి మనకు శివశంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా ఇటు ఎండ్లెస్ కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా శివశంకర్ గారు మీ దగ్గరికి వద్దాం. ఈరోజు చూసాం కదా, ఈరోజు జరిగిన పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ పైన మీరు ఏమంటారు? నిజమేనా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకటించారో 2 అసెంబ్లీ స్థానాలకు ఇది సరైన నిర్ణయం అనుకుంటున్నారా మీరు? గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. చర్చలో పాల్గొంటున్న అందరికీ 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. 25వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అంత నిగూఢార్థాలు కానీ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ కానీ అంత అవసరం లేదు రాజేష్. ఏంటి అని అంటే ఆయన మాటల్లో ప్రసంగంలో ఇలాగా ఆయన ప్రకటించారు. జనరల్ గా ఏమవుతుందని అంటే ఈ పొత్తు వల్ల తెలుగుదేశము జనసేన పొత్తు అది మా అంతర్గత వ్యవహారం. సో ఈ 2 పొత్తు వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ నష్టం జరిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీలు వాళ్ళు గోతి దగ్గర నక్కలాగా చూస్తున్నారు. ఎక్కడ ఏమి తేడా వస్తే మనం దాన్ని ఎలా హైలైట్ చేయాలి అని ఉద్దేశంతో ఇది క్రియేట్ చేసినటువంటి అభిప్రాయం తప్ప అందులో నా దృష్టిలో నేను ఆద్యంతం నేను ప్రతి పదం కూడా నేను విన్నాను. అది అందులో నాకే అనిపించలేదు. ఎందుకంటే మనం కూడా నేను కూడా 2 అనౌన్స్ చేస్తాను. అంటే ఇట్ ఈజ్ ఎవరైతే నిరాశపడినటువంటి మా నాయకులు గాని, మా వీర మహిళలు గాని, మా జన సైనికులకి గాని అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరినీ అందులోంచి బయటికి తీసుకురావడానికి అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యత ఉంటుంది. అంటే గందరగోళం పడడానికి అవకాశం ఉంటుంది. క్యాడర్ ఇదేంటిది ఆయన అనౌన్స్ చేశారు అని అందులో చెప్పారు. ఆయన అలాగే అనౌన్స్ చేయడము ధర్మం కాదు. అయినప్పటికీ ఇక్కడ ఆ ఒక్క మాటనే పట్టుకుంటున్నారు రాజేష్ గారు. తర్వాత ఏమన్నారు ఆయన? తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తులో ఉంటుంది, చెప్పాడు. రాబోయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అవును, ఖచ్చితంగా మనం వెళ్తున్నాం. ప్రజాస్వామ్యం రక్షించడానికే మనము చాలా ఉద్దేశం లాంగ్ రన్ విజన్ తోనే నేను పొత్తు పెట్టుకున్నాను. సో ఇవన్నీ చెప్పినవన్నీ ఇది పక్కకు వదిలేశారు. అంటే దీన్నే సెలెక్టివ్ లిసనింగ్ అంటారు. వాళ్ళకి ఏది నచ్చితే అది వింటారు. దాని గురించి అంబటి రాంబాబు గారు కామెంట్ చేస్తారు, కొట్టు సత్యనారాయణ గారు కామెంట్ చేస్తారు, పేర్ని నాని గారు కామెంట్ చేస్తారు. ఎందుకయ్యా మీకు
మేము పొత్తు పెట్టుకుంటున్నాము, మేము వెళ్తున్నాం, మీకు 175 వస్తాయంటున్నారు కదా, వై నాట్ 175? యుద్ధానికి సిద్ధమని పోస్టర్లు వేసుకున్నారు. మా పొత్తుల మీద ఎందుకు మీరు ఎక్కువ దూరబీన్లు పెట్టి మైక్రోస్కోప్లు పెట్టి చూస్తారు? మీ బాధ ఏదో మీరు పడండి. మీ దగ్గర పెద్ద బొక్క పడిపోతుంది, మీరు గట్టు చుట్టూ రౌండ్ మీరు చూసే ఉంటారు. వెంటనే ఒకటి శివశంకర్ గారు వెంటనే అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు, తమ్ముడు మీరు చూశారు కదా పొత్తు ధర్మం బాణ. అంటే నేను ఏమంటా, ఇప్పుడు వీళ్ళిద్దరి వల్ల మీరేమన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ప్రధాన ఎజెండా అని మీరు పెట్టుకున్నప్పుడు, ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో ఈ రకంగా సయోధ్య లేకుంటే ఇబ్బంది కదా నేను అనేది. అంటే ఇవన్నీ మీరు ముందు మాట్లాడుకోరా, బహిరంగంగా ఈ రకంగా కామెంట్ చేస్తే ఇది వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా? ఎట్లా అవుతుందండి? ఇప్పుడు నేనంటాను, ఒక పొత్తులో డిస్కషన్స్ లో అనేక దశలు దాటి వెళ్తుంది. ఈ రోజుకి సీట్లు కన్ఫర్మ్ కాలేదు, అదంతా కూడా ఇంకా బీజేపీ మాతో ఇంకా రావాల్సి ఉంది. ఈ రోజు ఎన్నికలు రావటం లేదు. వాళ్ళేదో ముందుగా సందిట్లో సడేమియా అని చెప్పేసి వాళ్ళు ఉన్నోళ్ళు తీసేవాళ్ళు మార్చడం, మా మీద ఉన్న కిందకి తేవడం, కింద ఉన్న మీదకి తీసుకెళ్లడం, ఏదో వీళ్ళు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. వాడుకోండి, వాళ్ళ గురించి మేమేం కామెంట్ చేయట్లేదే. ఇప్పుడు మేమేం మాట్లాడుకుంటే దానికి విపరీత అర్థాలు తీసి తద్వారా మాకేదో బెనిఫిట్ వస్తుందని అన్నటువంటి ఒక కుహన ఆలోచనలు తగ్గించుకోవాలి ఆ పార్టీ. ముందు మీ 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 అంతర్గత వ్యవహారాల మీద మీరు కేంద్రీకరించండి దృష్టి. మీ ఇల్లు ముందు సగ్గదిద్దుకోండి, ఎదుటి మీద ఎందుకు చూస్తారు? మేము ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తున్నాం పొత్తు. ఈ పొత్తు చాలా లాంగ్ విజన్ తో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజలని రక్షించడానికి ఉద్దేశించిందే గాని స్వార్థంతో వెళ్ళే పొత్తు కాదు. ఇది మరొకసారి మీ ద్వారా ప్రజలకి, వైసీపీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను రాజేష్ గారు. ఏంటండి కాబట్టి మాకు లేని బేషిజాలు మీ వాళ్ళకెందుకు? వెంకటరెడ్డి గారు. రాజేష్ గారు నమస్తే. మీకు ప్యానల్ లో ఉన్న అందరికి, 60 ప్రేక్షకులందరికీ. ఇప్పుడు అంటే మాకు సంబంధించి సాక్షి టీవీ ఒకటే చూపించలేదుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. అన్ని మీడియా సంస్థలు ఇంక్లూడింగ్ 60 టీవీతో సహా పొత్తులు ఏమన్నా ఇదవుతుందా? అదేంటి అట్లా మాట్లాడుకోవటం? ఎక్కడన్నా పొత్తు అన్నాక బహిరంగ వచ్చి నువ్వు 2 అనౌన్స్ చేసావు, అందుకని నేను కూడా ఒక 2 అనౌన్స్ చేస్తున్నావు, నువ్వు రేపు పొద్దున ఇంకొక 4 అనౌన్స్ చేస్తే మళ్ళీ నేను కూడా ఇంకో 4 అనౌన్స్ చేస్తా అనేది దానికి అర్థంగా కాక ఇంకే ద్వంద్వార్థాలు తీసి మాట్లాడాలి చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నా, ఈయన పొత్తు ధర్మం అన్నాడు కదా, అసలు నైతికత జనసేనకి లేదు, తెలుగుదేశానికి లేదు. ఇంకా అనుకోని మళ్ళీ దాని మీద మనం డిస్కస్ పెట్టేదండి. వినండి సార్, నేను చెప్తా, దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారా సార్? జనసేన ఉందా? శివశంకర్ గారు ఉన్నారా పొత్తులో? మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. మీరు బీజేపీతో పొత్తులో ఉంటే, మీరు చెప్పండి. జనసేన బీజేపీతో పొత్తులో ఉంటే మీరే నైతిక ధర్మం పాటించలేదని చెప్పి సాక్షాత్తు మీ బీజేపీకి సంబంధించినటువంటి మాధవే చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతు తెలిపారు, మాకు ఎవరైనా. ఇప్పుడు మీరిద్దరు పొత్తులో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో లేదు, తెలుగుదేశంతో మీరు వెళ్ళి సీట్లు పంచుకుంటారు, లేదంటే మీరు పొత్తుల సంబంధించి చర్చలు జరుపుతారు. మరి ఇట్లాంటి రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం. వెంకటరెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మీరు అని ఒకసారి వెంకటరెడ్డి గారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో న్యాయం చేస్తాడని మళ్ళీ వెళ్తున్నారని అంటే సార్ న్యాయం చేస్తున్నారని వెళ్తే ఎవరు నమ్ముతారు? ఒకటి నేను అంటున్నాను ఏంటంటే, సార్ ఎన్ని సీట్లు ఇచ్చుకుంటారని మాకు సంబంధం లేనటువంటి అంశం. వాళ్ళకి సంబంధించి ఇదే జనసేన నాయకుడు మొత్త శశిధర్ గారు నడుపుతున్నటువంటి ఆంధ్రప్రభలో క్లియర్ గా 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు జనసేనకి ఇవ్వబోతున్నారని రాశారు. మరి వాళ్ళ నాయకుడు నడుపుతున్నటువంటి పత్రిక కనీసం వాళ్ళు ఖండించలేదు, అలా ఎలా రాస్తారని మాట్లాడలా? జనసేన కార్యకర్తలు కొట్టారు, జగపేట సహా అనేక చోట్ల వాళ్ళు కొట్టారు, కొట్టినా స్పందించాల పవన్ కళ్యాణ్. కానీ కార్యకర్తలే కదా కొట్టిందని వదిలేశాడు. ఇప్పుడు డైరెక్ట్ గా సీట్లు అనౌన్స్ చేసుకుంటే ఇప్పుడు కార్యకర్తలు కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేంటి అసలు ఎన్ని ఇస్తారో చెప్పండి. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకొని వాళ్ళు ఆల్రెడీ తిరుగుతా ఉన్నారు. మనం ఇప్పుడు అసలు ఎన్ని పోటీ చేస్తామో క్లారిటీ లేదు. లోకేష్ ఏమో డిప్యూటీ సీఎం కూడా చర్చిద్దాం తర్వాత అంత సీన్ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సీఎం తరగతి అసలు లేదు, డిప్యూటీ సీఎం కూడా అర్హత లేదు అన్న విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. ఆ నాయకులు క్వశ్చన్ చేశారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ లేదు ఇదిగోండి మనం కూడా చాలా బెట్టుగా ఉన్నాం, మనం చాలా ఎక్కువ అడుగుతున్నాం, ఇదిగోండి మనం కూడా ఒక రెండు రిలీజ్ చేస్తున్నాం చూసుకోండి, మనతో పెట్టుకుంటే ఇట్లా అని వాళ్ళకేదో కొంచెం ఇంకా బూస్ట్ ఇవ్వడం కోసం
వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు అంత పవన్ కళ్యాణ్ అంత అవగాహన లేకుండా రాజకీయాలు అయితే చేయట్లేదు కదా. నాకు చాలా అవగాహన ఉంది సార్. పవన్ కళ్యాణ్ ఉన్న అవగాహన ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేదు. వెనక నుంచి, ముందు నుంచి కాదు. 2008లో రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు. 2009లో జగన్ గారు వచ్చి ఆల్రెడీ 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనేమయ్యాడు? చాలా అవగాహన ఉండే కదా ఎన్ని అయింది. అవగాహన ఉంటే 2018లో రాజకీయాల్లోకి వస్తే 2024 దాకా ఇంకా ఎమ్మెల్యే కాక వాళ్ళు 5 ఇస్తారా, వీళ్ళు 10 ఇస్తారా అని చెప్పి ఆ స్థాయిలో ఉంటే ఏం అవగాహన ఉన్నట్టు సార్? మీరు చెప్పండి రాజేష్ గారు. చాలా అవగాహన అన్నప్పుడు మరి ఏం అవగాహన చెప్పాలి కదా. అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారో క్లారిటీ ఉందా? ఒకటైతే క్లారిటీ ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకూడదు, లేదా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. దీనికోసం రాజకీయ పార్టీ పెట్టారంట. దీనికోసం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టడం? అవతల అపోజిషన్ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయిపోతే దాంట్లోనే పనిచేయచ్చుగా. మళ్ళీ ఎన్నేమో అవగాహన. 2019 ఎన్నికలప్పుడు 2018 నుంచి సంవత్సరం పాటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట్లాడింది చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, వాళ్ళ మంత్రివర్గం మొత్తం అవినీతికి పాల్పడింది, వీళ్ళని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుదా ఉన్నారు. మరి ఇప్పుడు రాజేష్ గారు, ఇస్తాను రాజేష్ గారు కాదు ఒకటి కాదు నేను అడుగుతాను కర్ణాకర్ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళకు వెంకటరెడ్డి గారు నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు శివశంకర్ గారు ఒక పాయింట్ అడిగింది. మేము ఒక కుటుంబం, మేము ఏదన్నా మాట్లాడుకుంటాం చేస్తాము, మీకెందుకు, మీ ఇల్లు చక్క పెట్టుకోండి, మీరెందుకు వస్తున్నారు మధ్యలో అని చెప్పేసి అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు అంటే మేము డిబేట్ లో వింటున్నాం కదా. ఇట్ ఈస్ ఎ డిస్కషన్ టు ది పీపుల్. ఇది మోడరేటర్ అడిగారు, కామన్ సెన్స్ ఉండాలి. పవన్ కళ్యాణ్ మన అవగాహన గురించి నేను డిస్కషన్ చేస్తున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ శివశంకర్ గారు అవగాహన గురించి చెప్తున్నాను సార్. దాంట్లో మీకు బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారండి? ఒక నిమిషం శివశంకర్ గారు మాట్లాడుతున్నారు. చాలా ఉన్నాయి దాంట్లోకి వెళ్ళా నేను అసలు. మీ నాయకుడు నేను చెప్తుంది రాజకీయం గురించే సార్. పర్సనాలిటీ డెవలప్మెంట్ 1, 2, 3 దగ్గర చెప్పుకోవాలి. చాలా నేను అడుగుతున్న దాని గురించి నేను డిస్కస్ చేస్తుంటే రాజకీయాల్లో పర్సనల్ అవగాహన చాలా పెద్ద మన వల్ల కాదు. మీ నాయకుడు దుర్మార్గం, మీ నాయకుడు అవినీతి, రోజు అరాచకం సార్. మీకన్నా కాదు అనిపిదా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. నేను డిబేట్ బాబు చేస్తుంది. నీకు నచ్చినట్టు నేను డిబేట్ చేయలేదు కదా. ప్రతిపక్షానికి నచ్చినట్టు డిబేట్ చేస్తారా? బి రెస్పెక్ట్ఫుల్ ఇన్ టాకింగ్. కాదు ఒక విషయం శంకర్ గారు, నేను రెస్పెక్ట్ నేను పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించడం, పేకలు బీసీ చంపేస్తాను అంటలేదు సార్ బాబు. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా, గౌరవం రెస్పెక్ట్ ఇస్తున్నా. మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా? శివశంకర్ గారు వినపడుతుందా నా వాయిస్? అంటే కాదు ఇప్పుడు వీళ్ళు చెప్పింది అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత అవగాహన లేకుండా అయితే లేరు కదా. ఈ రోజు వైసీపీ నేతలు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆయన మళ్ళీ సార్ ఇప్పుడు రాజేష్ గారు, ఎవరికి రాజకీయాల అవగాహన ఉంది, ఎవరు రాజకీయ పార్టీ పెట్టి చేశారు ప్రజలంతా గమనిస్తున్నారు. తండ్రి లెగసీని వాడుకొని ఎవరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు చేసిన అరాచకం ఏంటి, ఈ ప్రజలంతా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తాలూకు పాలనా తీరు, వాళ్ళ దుర్నీతి అంతా కూడా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి తత్వం బోధపడుతుంది. ఏమిటి, ఎవరికి ఎంత అవగాహన ఉంది, ఎవరి మీద ఏ రకమైన తీర్పు ప్రజలు ఇచ్చారు అన్నది తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. అదే శ్రీనివాస్ చౌదరి గారు కరెక్టే. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు వచ్చారు. శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి పొత్తు ధర్మం పాటించట్లేదు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. ఇప్పుడే కదా ఆయన ఎప్పుడు అంతే, ఇప్పుడే గతంలో కూడా చూసాం. గతంలో తెలంగాణలో కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నారు, కానీ కేసీఆర్ తెలియకుండానే కొన్ని టికెట్స్ కన్ఫర్మ్ చేశారు, వేరేలాగా ఇచ్చారు. ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారండి శ్రీనివాస్ చౌదరి గారు. రాజేష్ గారు, ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటే ఇలా చేస్తుంటాడు అనేది. రాజేష్ గారు మీకు 60 ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత శంకరరావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి. కోటేశ్వరరావు వస్తారేమో జాయిన్ అవుతారు. నా పేరు శ్రీనివాస్. ఒక నిమిషం వినాలి సార్.
కోశాల శ్రీనివాస్ గారు వినండి సార్ వినండి సార్ కోటేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు సార్ కోటేశ్వర గారు లైన్ లో ఉన్నారు సార్ మీకు కనబడకపోతే నాకు కనబడుతున్నారు సార్ ఈ నందరిని విషయం నాకు అలవాటు సార్ మీకు కూడా ఓపిక చేయగలం సార్ డిబేట్ లో శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్, సబ్జెక్ట్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు కొంచెం ఓపిక పట్టండి. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి మాట్లాడండి. శ్రీనివాస్ గారికి కూడా నా తరఫున తెలియజేసే ప్రజలు నమస్కారం. నాకు విశేష అలవాటు పాపం ఆయన ఓపిక లేనట్టుంది, వెళ్ళిపోయినట్టున్నారు. సంతోషం, ఆయన ఇష్టం. తర్వాత రాజేష్ గారు మీరు పెట్టిన అంశం పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ జనసేన తెలుసుకుంటుంది. మాకేం అంత అవగాహన లేకుండా పార్టీలు ముందుకెళ్ళట్లా. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా చాలా స్పష్టంగా అన్ని క్లియర్ గా ఉన్నాము. మా బంధాన్నో లేదా మా పొత్తు ధర్మాన్నో వేరే వాళ్ళు కించపరిచే విధంగా మా వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే మా పొత్తు ధర్మానికి గండి కొట్టడానికి చేసే కుట్రలే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నుంచి అంటే మండల స్థాయి నుంచి రాష్ట్రం వరకు మేము అన్ని సమావేశాలు డిస్కస్ చేసుకున్నాము. ఒక్క విషయం ఏంటంటే సీట్లు సంబంధించి అలాగే ఇతర విషయాలకు సంబంధించి తొందరలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వారు పెద్దలు బీజేపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిపించుకొని మేము డిస్కస్ చేసుకొని పొత్తు సంబంధించిన సీట్లు ఏవని మన ఫైల్ చేయబోతాం. ముందే ఏమి చేయటం లేదు. దానిపైన మాకు ఒకటండి శ్రీనివాస్ చౌదరి గారు, నాకు ఒక విషయం కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎట్లుంటుందంటే ఆ కార్యకర్తలు నాయకులు అది మా నాయకుడు ఒక సీఎం కావాలి అనేది ఉంటుంది. సో కదా, సో పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేది చాలా రోజులుగా జనసేన కార్యకర్తలు ఎన్ని రోజులుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకా పొత్తు లేదు, ఎవరు సీఎంఓ తెలియదు. కానీ అక్కడ ఒకవైపు లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎవరు ఎట్లా ఉంటుంది ఇవన్నీ కొంత కార్యకర్తలకు బాధ కలిగించే అంశం కదా జనసేన నేతలకి. అదేమన్నా ఇన్స్టిట్యూట్ మీకెందుకు సార్ జనసేన పార్టీ అనేది ఎందుకు సార్? ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి మీరే. మాకు లేని బాధ మీకెందుకు? పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నారు కదా మా కార్యకర్తల ఒత్తిడి ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇద్దరిని ప్రకటించాము అని. 2 అసెంబ్లీ స్థానాలు తప్పే ఉంది సార్. ఒక్క నిమిషం సార్, నేను 2 ఇడ్లీ తిన్నానా, ఆయన 3 ఇడ్లీ తిన్నానా, 4 ఇడ్లీ తిన్నా మాకు అనవసరం సార్. మేము పొత్తు ధర్మానికి కరెక్ట్ కనబడి ఉన్నాం. ప్రకటించి తప్పే ఉంది. మా జాయింట్ యాక్షన్ కమిటీలో మెంబర్ ఆయన కూడా, ఆయన మా పార్టీ నాయ అధ్యక్షుడు సార్. ఏం ప్రకటిస్తే ఏమైపోతుంది? భూగోళం బదలం కాలేదు కదా, సునామీ రాలేదు కదా, ప్రపంచం కూలిపోలేదు కదా. ఇంతకుముందు మా వెంకరెడ్డి గారు చెప్పి ఎవరో కొట్టుకున్నారంట, తిట్టుకున్నారు. నాకైతే ఎక్కడా కనపడలా, తిట్టుకునేది కనపడలా. హ్యాపీగా పోటీ పడతారు. ఎందుకంటే వెంకటరెడ్డి సీటుకి నేను పోటీ పడతా, నా సీటుకి వెంకటరెడ్డి పోటీ పడతాడు. తప్పే ఉంది, పోటీ పడని నేను కాదనట్లేదు కదా. కొట్టుకోవడం, రక్తాలు రావడం అంటే బ్లూ కుల మీడియా కొంతమంది పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యూనివర్సిటీ నుంచి మాకు వీడియోలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారంట, పొద్దుర్మను విశ్వించేశారంట, లోకేష్ గారితో గొడవ అయిందంట, తెల్లవారు కాఫీ దాకా డైలీ వెళ్ళిపోయాడంట, రాత్రి ఫోన్ చేసి ఎత్తలేదంట. ఇవన్నీ చూసి మాకు సరదాగా నవ్వుకుంటున్నాం సార్. ఇవన్నీ మాకు జనసేనకు లేని కార్యకర్తలు నొప్పి ఇతరులకుంటే మేము నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేము సార్. ఒక్క విషయం స్పష్టంగా చెప్తాం రాజేష్ గారు, మేము 170 సీట్లు ఖచ్చితంగా కోరుతున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు కమ్యూనిస్టులు ఇంకా బీజేపీ వాళ్ళు ఎవరో కలిసి వచ్చే వాళ్ళు వస్తున్నారు. మా అందరి పొత్తు పూర్తయ్యేంత వరకు ఏ సీట్లు ఫైనలైజ్ కావు. 1-2 అనౌన్స్ చేస్తుంటే చేయనియండి సార్. మా వాళ్ళు సార్, మేము సర్దుకుంటాం సార్. నువ్వు పక్క జరుగు, మేము నీ పక్క వస్తా, నేను ఆ పక్క నీ పక్క వస్తా. అది మా అంతర్గత వ్యవహారం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, 95 మంది మారుస్తున్నారు. వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అది 100 మందిని మార్చుకుని 200 మార్చుకుని నాకేమి ఎవరిని మార్చుకుంటే ఇక్కడతో అయిపోతుందా? ఈ 2 కాదు శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఈ 2 స్థానాలతో సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పకుండా ప్రకటించారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మీకు చెప్పకుండా ఆ 2 అసెంబ్లీ స్థానాలు ప్రకటించారు. ఇంతటితో అయిపోతుంది. రేపు మరొక 4 అవుతుందా, రేపు 8 అవుతుందా? రాజేష్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పిన కాడికి వస్తున్నా. నాకు తెలిసి 99 కాదు 100% పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పకుండా ప్రకటించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళతో జరుగుంటది. వాళ్ళు ఓకే అంటేనే ప్రకటించారు. మీరు మాత్రం చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్తారు కానీ మీరు మాత్రం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏదో చెప్పి ప్రకటిస్తారు తప్ప మీరు మాత్రం చెప్పి ప్రకటించారు. సార్ ఒక్క నిమిషం సార్, మేము ఎవరు ప్రకటించినా మా అంతర్గత డిస్కస్ అయిన తర్వాతనే మాట్లాడతాం. అంతేగాని మీ వాళ్ళ మీద మేము వీళ్ళ మీద విచ్చుకునే పరిస్థితి లేదు కదా. కాకపోతే వీళ్ళు ఇంకా కొట్టుకోలేదు, వీళ్ళు ఇంకా గొడవ పడలేదు, వీళ్ళు ఇంకా విడిపోలేదు అని జగనన్న కళ్ళల్లో ఆనందం చూడడానికి చేసే ప్రయత్నాలు చూస్తే నవ్వేస్తుంది. మాకు నవ్వుకోండి, తప్పేదండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం, మనకి కాసేపు జోక్గా తీసుకుందాం. ఇంకోటి సార్ రాజేష్ గారు మీ ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, మూడ్ ఆఫ్ ది స్టేట్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. మూడ్ ఆఫ్ ది స్టేట్ ఏంటి? జనసేన తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తా ఉందా, కమ్యూనిస్ట్ గెలుస్తున్నారా, బీజేపీ గెలుస్తున్నారా? చిత్కా చేసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీ లాగా
జనసేన తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంటే ఈ సునామీలో కొట్టుకొని వెళ్ళిపోతాం కొన్ని పార్టీలు. మనం ఏం చేయలేం. 2024 తర్వాత జగన్రెడ్డి లాంటి సిన్సియర్ నాయకులు ఉంటారు, లేదా వేరే పార్టీకి మేము అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, మిమ్మల్ని అందరినీ నేను ఆదరిస్తాను. Right. Okay. రండి. Okay. ఒకసారి please, పర్లేదు. ఉండండి. అధికార పార్టీ నాయకులు చాలా ఓపిక ఉండాలి. రైట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు పార్టీ నాయకులు చాలా ఓపిక ఉండాలి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్లీజ్. మళ్ళీ వస్తాను శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకే నిమిషం కంప్లీట్ చేస్తాను. రాజే మీ శివశంకర్ గారు కానీ ఇక్కడ ఎవరైనా మాట్లాడినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బాండింగ్ మాకేం నష్టం లేదు. మేము ఎవరు ప్రకటించినా మేము ప్రకటించిన ఫీల్ అవుతాం. మాకు అంతర్గత విభేదాలు లేవు. మా జాయింట్ యాక్షన్ కమిటీ చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా గిర్ర చేసుకొని ఎవరెవరు పోటీ చేయాలపైన మాకు అవగాహన ఉంది. ప్రకటించినంత మాత్రం ఒకరు శ్రీనివాస్ గారు దీనికి ఈ బంధానికి ప్లీజ్ మళ్ళీ వస్తాను ప్లీజ్. పోల్చాలన్నా విమర్శించాలన్నా చేస్తున్న వాళ్ళు చూస్తే మేము నవ్వుకుంటున్నాం, వాళ్ళు నవ్వులు పాలవుతున్నారు. రైట్. ఒక విషయం మనకు అనలిస్ట్ శ్రీనివాస్ గోశాల గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఎస్ విన్నారు కదండి ఈరోజు మార్నింగ్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీరు విన్నారు కదా. ఏమనిపిస్తుంది ఈ కామెంట్స్ విన్న తర్వాత? వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిందా లేదనుకోవాలా? ఇది ఈ రోజుతో ఇంతటితో అయిపోతుంది అనుకోవచ్చా? ఎన్నికల వరకు ఇంకా ఇలాంటివి పరిణామాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటారా? నేను ఈవేళ ఒక్కరోజే వినలేదండి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు, ఆయన స్టేట్మెంట్లు వింటూనే ఉన్నాను. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా పొత్తు కొనసాగుతుందన్న దానికి ముందు ఆయన ఒక బహిరంగ సభలో జనసేన, తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తాయి. భారతీయ జనతా పార్టీ చెప్పలేదు, వారితో మాట్లాడినట్టు ఎక్కడ చెప్పలేదు, 3 పార్టీలు కూర్చోలేదు. ఈయన తెలుగుదేశంతో కూర్చుని బహుశా తెలుగుదేశం వారు ఇచ్చిన డ్రాఫ్ట్ ని చదివేసినట్టుగానే అనిపిస్తుంది. విశ్లేషకుడిగా చెప్తున్నా, నేను ఎవ్వరి తరఫున కాదు, ప్రజలు గమనిస్తున్నారు. మనకన్నా తెలివైన వాళ్ళు, మనమే తెలివైన వాళ్ళు ఉంటే మంచిది కాదు, బాగుండు. కాబట్టి ఆయన బహిరంగ సభలో పొత్తు కొనసాగుతుంది, పొత్తుతో వెళ్తాం, ఎన్నికల్లో పొత్తులో వెళ్తాం, భారతీయ జనతా పార్టీని రోడ్ మ్యాప్ తయారు చేయండి అని ఆయన ఆదేశించేశారు. ఒక జాతీయ పార్టీ పాటు ప్రాంతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి, ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. మాకు అధికారం అప్పచెప్పండి, మేము మీ వైభవాన్ని చూస్తాం, మీ వైభవాన్ని మేము చూసే బాధ్యత మాది, కానీ మీరు అధికారం అప్పచెప్పండి అని చెప్తున్న రాజకీయ పార్టీని ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. భారతీయ జనతా పార్టీ చెప్పకుండా రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని అన్నారు, వాళ్ళు కూడా ఏం ప్రతిస్పందించలేదు. ఈయన ఎందుకో మాట్లాడుకున్నారు, మనకెందుకు, మన ఏమైనా అడిగాడా అని. అటువంటి రోడ్డు మ్యాప్ ఇప్పటిదాకా ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ? ఇవ్వలేదు కదా. కాబట్టి ఆ ప్రకటనతో ఈయన వ్యక్తిత్వం బాగా స్థిరపడింది. ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్, రాజకీయాల్లో మాట్లాడుతున్న వాళ్ళందరినీ వెయ్యి కళ్ళతో ప్రజలు చూస్తూ ఉంటారు అన్ని రకాలుగా. తర్వాత ఏమైందండి, భారతీయ జనతా పార్టీతో కూడా మేము పొత్తే ఉన్నాను, ఆ పొత్తికి తెలంగాణలో వచ్చి పోటీ చేశాడు ఆయన. నేను మోడీ గారికి దూరంగా ఉండలేను, మోడీ గారితో కలిసే ఉంటాను. అంచేత ఆంధ్రాలో కూడా భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులోనే ఉంది, జనసేన మాతో పొత్తులోనే ఉంది అని రాష్ట్ర నాయకులు పదే 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 ఉటంకిస్తున్నా దాన్ని ఖండించలేదు, ఎస్ అనలేదు, పక్కన పెడదామని. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు వెళ్ళేటప్పుడు దాని విధి విధానాన్ని పార్టీ నాయకుడు అనౌన్స్ చేస్తాడా? పార్టీ యొక్క కార్యకరణ, ఏ పార్టీ యొక్క ఉండే రాష్ట్ర కమిటీ కానీ, రాష్ట్ర యొక్క దాని కోర్ కమిటీ కానీ, విధాన నిర్ణాయక కమిటీ కానీ, వాళ్ళకి ఒక మేధ ఉంటుంది కదా, ఒక బ్రెయిన్ ట్రస్ట్ ని ఎప్పుడైనా కూర్చోబెట్టి ఆయన మాట్లాడారా? మాట్లాడుంటే ఖచ్చితంగా మాట్లాడే ఉంటారు. వారి యొక్క నిర్ణయం ఎప్పుడైనా ప్రకటించారా? వారు ఒక నిర్ణయం పెట్టిస్తే పొత్తులో జనసేన టీడీపీ పొత్తుతో వెళ్తున్నప్పుడు ఆ పొత్తు ఆవశ్యకత గురించి కానీ, అవసరం గురించి కానీ, జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏవే అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలు వాళ్ళు రీచ్ అయ్యారు, అవగాహన కుదిరింది అన్నది ప్రజలకు చెప్పొద్దు, మీడియాకి చెప్పొద్దు, నాకు చెప్పొద్దు. పార్టీ యొక్క అనుచర గణానికి చెప్పాలి కదా, పార్టీలో ఉన్న వాళ్ళకి. అలా చెప్పుంటే అక్కడ వ్యతిరేకత రాదు కదా. వచ్చిందే అనుకుందాం, వాళ్ళని సమాధానపరచాలి కదా, సమాధానపరిచి వాళ్ళు అంగీకరించే కన్విన్స్ చేయాలి కదా. ఆయన ఏం ప్రకటన చేశారు? అధినాయకుడు మీకు ఇష్టం ఉన్నవాడు ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, పొత్తు కొనసాగుతుంది అని ఏ రాజకీయ నాయకుడు అని చెప్పగలడండి? చెప్పచ్చా? ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా నడుపుతున్నాడా పార్టీని?
లేదా అంటే సామూహికంగా ఒకటి శ్రీనివాస్ గారు, అంటే పార్టీలో చర్చించకుండా పవన్ కళ్యాణ్ ఈ రకమైన కామెంట్ చేసి ఉంటారనుకుంటారా మీరు? ఖచ్చితంగా ఒకరితో పొత్తుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ చార్జ్ ఉంటుంది, వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. నన్ను మీరే మాట్లాడండి. చిన్న submission. మరి అంత అవగాహన లేకుండా అయితే ఆయన అలా నిర్ణయాలు తీసుకోరు కదా. అందించు కదా, చిన్న సబ్మిషన్ చెప్పండి. మీరు తెలుగుదేశం జనసేన గురించి శ్రీనివాస్ గారు. చేయలేరు, మీరు జనసేన శ్రీనివాస్ గారు. వహించలేరు. బీపీ ఉంది అడగండి సార్. వద్దు, నేను చెప్పండి శ్రీనివాస్ గారు. నేను సబ్మిషన్ అడుగుతున్నాను సార్. రాజేష్ గారు, నేను సబ్మిషన్ వదిలే మిమ్మల్ని ఆత్మని చెప్పాలా? నేను సబ్మిషన్ అడుగుతున్నా. మీరు లాయరు, అనలిస్ట్. మీరు నేను అడిగే ప్రశ్నకి కూడా కలిసి సమాధానం చెప్పండి సార్. గౌరవిస్తున్నా నేను. ఐ రెస్పెక్ట్ యూ. మీరు చెప్పే అనలిస్ట్ ని సమర్థిస్తూ ఇంకో మాట అడుగుతున్నా. దాని కూడా కలిపి చెప్పండి సార్. మీరు అన్నిటికీ టెన్షన్ పడిపోయి అన్ని కోపం తెచ్చుకుంటే అలిగితే మీ పెద్దవారు నేనేం మాట్లాడదు చెప్పండి. మనకున్నది ఒక గంట అండి. గంట అన్నా ఉండి 10 నిమిషాలు ఉండి రాజేష్ గారు రిక్వెస్ట్ చేసి మీరే కూడా 10 నిమిషాలు మా అందరి టైం కూడా మీకు చెప్పండి, సమయం సరిపోతుంది, చెప్పండి. ఒకలా దోసా శ్రీనివాస్ గారు, మీ ఏమో ఎంట్రన్స్ లో మీ ఏంటంటే అర్థమైపోయింది. కానీ నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాశ్వత అధ్యక్షుడిగా నేను ఉంటానని చెప్పారు కదా, అది కూడా మీరు ప్రస్తావిస్తే బాగుంటుంది. పార్టీకి నేను పూర్తిగా శాశ్వత అధ్యక్షుడిగా ఉంటానన్నారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, పార్టీ కార్యకర్తలు చెప్పలేదు, పార్టీ అనుగణకు చెప్పలేదు, చెప్పాలి కదా, బాగా చెప్పకపోయినా అన్నారు కదా. సంతోషం, మీరు చెప్పిన మాట నేను యాక్సెప్ట్ చేయటంలా, అంటే వ్యతిరేకించట్లా. ఇదే మాట ఇంకో పార్టీ నాయకులు కూడా చెప్పి నేను డిక్టేటర్ గా ఉంటాను, శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్నారు. ఈ రెండు కంపేర్ కూడా చేయండి, తప్పలేదు. ప్లీజ్ కంటిన్యూ సార్. మాట్లాడండి శ్రీనివాస్ చౌదరి ప్లీజ్. అది మీ ఓస్ట్ అడిగారు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టేట్మెంట్ మీద నా యొక్క స్పందన అడిగారు. అక్కడికి వస్తా, ఎవరిని వదలనా, అందరికీ వస్తా, నాకేం ఆతృత లేదండి, సంయమనం ఎక్కువ ఉంది. ఇప్పుడు దానికి ఏమన్నారు, పొత్తు కొనసాగుతుంది, ఇష్టమైన వాళ్ళు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నారు ఆయన. కాబట్టి ఏమనుకున్న ఆయన అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళు ఉండండి, అదే తుది నిర్ణయం ప్రకటించేశారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఒక పార్టీని కలుపుకుని వెళ్ళడం, ఆయన యొక్క ఏమనుకుంటున్నాడో అనుకునేది ఆయన యొక్క సాధించాలంటే జనసేన తెలుగుదేశం పొత్తులో ఆయన యొక్క ఏకైక లక్ష్యం ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద వ్యతిరేకత ప్రజల్లో అర్థం చేసుకునేలా చేసి ఆ ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అంటగడుతూ ఓడించాలని అనుకున్నారో అది కార్యాచరణ కావాలంటే అతనికి ఉపయోగపడుతున్న సహాయం చేస్తున్న కార్యకారిణి అనుచర గణనానికి ఈ పొత్తు ఆవశ్యకతను అర్థం చేసుకునేలాగా ప్రవర్తించి మాట్లాడి ఉండవలసింది అని నేను చెప్పడం శ్రీనివాస్ చౌదరి గారు. అర్థమైంది కదా. కాబట్టి ఆయన ఎప్పటికైనా సరే ఆవేశంలో ఉంటే ఉండండి, పోతే పోండి అన్నారు. అయిపోయింది, ఆగట్టం అయిపోయింది. ఈవేళ నేను అన్ని పరిశీలిస్తున్నాను. ఏమీ తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చేసి అనుకోవద్దు. ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గురించి కానీ, ఉప ముఖ్యమంత్రి క్యాండిడేట్ గురించి కానీ, లేదా వారు స్థానాలను వాళ్ళు ప్రకటించేసుకోవడంలో కానీ, ఇన్ఛార్జిలో కానీ అన్ని గమనిస్తూనే ఉన్నాను అని ప్రకటన చేస్తే లాభం లేదు. పొత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ పొత్తుల్లో ఏదైనా అవగాహన లోపం వచ్చినట్టయితే కూర్చుని మాట్లాడుకుని, ఏమండి మాకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎప్పటికైనా పార్టీ కార్యకారిణికి, పార్టీ యొక్క అనుచర గణానికి, పార్టీ శ్రేణులకి ఖచ్చితంగా యాంబిగిటీ లేకుండా, అవగాహన లోపం లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా సంయమనంతో ఈ పొత్తు బలంగా రాజకీయ క్షేత్రంలో వచ్చే ఎన్నికల్లో ఏ రకమైన మరికలు లేకుండా బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తుంది, పోటీ చేస్తుందని ప్రజలకి విశ్వాసం కలిగించే బాధ్యత ఈ ఇద్దరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది. పవన్ కళ్యాణ్ ప్రకటన ఎలా ఉందండి? ఈయన 2 సీట్లు ప్రకటించేశారన్నారు. మరి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఈ 2 సీట్లు కూడా ఎవరితో సంప్రదించకుండా ప్రకటించడం కాదు, చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ఉన్నారు అని. ఎందుకు నేను చెప్తున్నాను, ఆయన వాదనకి నేను సమర్థిస్తూ మాట చెప్తున్నాను. గతంలోనే ప్రకటించిన స్థానాలు ఇవి, గతంలోనే ప్రకటించిన స్థానాలు కొత్తగా ఆయన ఏకపక్షంగా నిర్ణయిస్తున్నట్టు కొంచెం మాట్లాడకూడదు. ఏకపక్షంగా మాత్రం ఏకపక్షంగా
శ్రీనివాస్ సార్ మళ్ళీ వస్తాను ఒక్కసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఒకటి శివశంకర్ గారు నిజమేనా అంటే ఇక్కడ పార్టీ క్యాడర్కు తెలియకుండానే ఈరోజు పవన్ కళ్యాణ్ పొత్తుల విషయాన్ని బహిరంగ చెప్పేశాడా? అంటే ముందు మీరు మాట్లాడుకోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్తున్న కామెంట్స్ బట్టి చూస్తుంటే ఇవన్నీ క్యాడర్ తెలియకుండా మీ ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే లేదు వెళ్ళి అంటే ఈ రకమైన కామెంట్స్ పవన్ కళ్యాణ్ చేసి ఉంటారా? ప్లీజ్ రాజేష్ గారు, శివశంకర్ గారు, ఎనలిస్ట్ గారు మాట్లాడేది విన్నాను, ఆద్యంతం చాలా శ్రద్ధగా విన్నాను, చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. సో మనకి స్వేచ్ఛ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరితో డిస్కస్ చెయ్యనే లేదని ఆయన సర్టిఫై చేయడము, ఈ విషయాలు ఏవి కేడర్కి కానీ నాయకులకు కానీ అంతర్గతంగా చెప్పలేదు అని ఆయన కన్ఫర్మ్ చేయడం చాలా ఆశ్చర్యానికి గురేస్తుంది. నేను ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ డిబేట్ లో పాల్గొన్నాను. ఆయన ఒక రాజకీయ విశ్లేషకులు. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అంత లోతుగా వెళ్ళి ఏ ఉద్దేశంతో ఆ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారో ఆయన విద్యుత్ విడిచిపెట్టేస్తున్నారు. అది ఆ జోలికి నేను పోదలుచుకోలేదు. ప్రతిదీ కూడా బీజేపీతో అయ్యేటప్పుడు కూడా పార్టీ ఎలా అంతర్గత వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి లేదు వీళ్ళు అనుకున్నట్లే జరిగిందని చెప్పడం మా ప్రతిపక్ష నాయకులు అన్నారంటే అర్థం. కానీ మీరు కూడా అలా మాట్లాడడం నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అది కరెక్ట్ కాదు. వారు మాట్లాడింది వారికి మరి ఎవరు ఆ ఇన్పుట్స్ ఇచ్చారో కానీ అది తప్పదు, అది వాస్తవం. ఒకటి అంటే మీరు యూ మైట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడీస్ రిమార్క్స్, దట్స్ ఐ యామ్ కండెమ్నింగ్ దట్. దట్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్. మీ పరిశీలన అయితే రాంగ్ కాదు. మీరు చెప్పండి, ఒకటి ప్రధాన కార్యదర్శిగా మీరు ఉన్నారు శివశంకర్ గారు, ఇప్పుడు చెప్పారు కదా, నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి ఉందా? ఈరోజు ఈ ఇద్దరు అభ్యర్థులను మీరు ప్రకటించారంటే నిజంగా పరిస్థితి ఉందా పార్టీలో? ఇది అంటే ఈ రెండే ఉన్నాయా? ఇంకా రాబోయే రోజులు ఇంకేమైనా ఉంటుందా? ఒకవేళ ఇప్పటికే మీరు అన్నారు మేము మాది ఈరోజు పార్టీ బలోపేతమైంది, రాష్ట్రంలో ఒక స్టేజ్కి వచ్చాము, సో మీరు కూడా బలపడ్డారు, కానీ ఈ పొత్తుల్లో కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, దీంతో క్యాడర్ ఎలా దీన్ని కాపాడుకుంటారు ఏంటి? మరి ఇది డ్యామేజ్ అవుతుంది కదా? ఏం అవదండి, ఏదో అవుతుందని ఉబలాటంతో ఎదురు చూస్తున్న వ్యక్తులకి పార్టీలు నేను చెప్తున్నాను, ఏమీ కాదు. మేము పర్ఫెక్ట్ గా ఉన్నాము. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. దీన్ని చిలవలు పలవలు చేసి ఏదో ఊహించుకొని ఏదో భ్రమంలో ఉన్నది మా వ్యతిరేక పార్టీ, అధికార పార్టీ. దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప ఇందులో ఏమి లేదు. పొత్తు బలంగా ఉంది ఖచ్చితంగా. ఇంకా ఎన్నికలు రాలేదు కదా, పొత్తులు పూర్తి ప్రక్రియ జరగలేదు కదా. తినబోతూ రుచి ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వెయిట్ చేయండి, ఒక్క 10 days వెయిట్ చేయండి, అన్నీ అర్థమవుతాయి. ప్రతిదీ ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా ప్రతి విషయాలు తెలుస్తాయి. అంతవరకు ఆగలేకపోతున్నారు వైసీపీ నాయకులు. ఒకవైపు పొట్టు సత్యనారాయణ గారు కామెంట్ చేస్తారు, పేర్నాని గారు కామెంట్ చేస్తారు. ఇంత జరిగేసరికి ఇక ఒకవైపు నుంచి ఆయన, ఒకవైపు నుంచి ఈయన చిలవలు పొలవలు చేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఇదంతా ఏమిటి అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మైండ్ గేమ్. దీని వల్ల ఏంటంటే ఏదో అయిపోతుంది, ఏదో కొట్టుకుంటున్నారు, వీళ్ళు విడిపోతున్నారు. అయ్యా, మీ భ్రమలు మాత్రమే. ముందు మీ పార్టీ మీద ఫోకస్ చేసుకోండి. మీ పార్టీ అధ్యక్షుడి చెల్లెమ్మే ఆమె బాణాలు విసురుతుంది, దాన్ని తట్టుకోండి. ఆమె మాట్లాడే మాటలకు సమాధానాలు చెప్పండి, మేము మాట్లాడే మాటలకు సమాధానాలు చెప్పండి. మా 2 పార్టీలు మాతో ఇంకా బీజేపీ కూడా కన్ఫర్మ్ అవుతాయి. మీ ముగ్గురు కూడా 2014లో ఏం జరిగిందో ఆ ప్రక్రియ రిపీట్ అవుతుంది. వెయిట్ చేయండి దయచేసి. ఒకటి, ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు ఈ రకంగా ప్రకటించారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ రకంగా ప్రకటించారు. రేపు వైసీపీ నేతలు బయట చెప్తారు కదా, వీళ్ళ లోపనే సమన్వయంలో లోపం ఉంది, వీళ్ళే సమన్వయంతో లేరు, రేపు వీళ్ళు ఏం పాలిస్తారు అనేది రేపు వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా. మనం ఉదయం నుంచి చూస్తున్నాము, మంత్రులు ట్వీట్ చేస్తున్నారు, మరొకరు మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఇలా ట్రోల్ అవుతూనే ఉంది. ఇదంతా మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే కదా అంటున్నా. ఏం ఇబ్బంది లేదు రాజేష్ గారు. అందుకనే నేను వాళ్ళు ఏ ఉద్దేశంతోనైతే ఉదయం నుంచి ఈ చర్చలు తెరలేపారో వారికి సమాధానం ఇస్తున్నానో మీకు అవకాశం లేదు. ఏ రకమైన ఈ అంశం తెరలేపారంటే ఈ అవకాశం ఇచ్చింది మీరే కదండి శివశంకర్ గారు.
ఇప్పుడు మీరు వైసీపీని అంటున్నారు, కానీ మీరే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ కామెంట్ చేశారు కాబట్టి ఈరోజు ఇది తెరకు పైకి వచ్చింది, మీడియాలో చర్చ జరుగుతుంది. ఆయన మాట్లాడకుంటే ఇది వచ్చేది కాదు కదా. మేము అందుకనే మేము దానికి వివరణ ఇస్తున్నాం కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మీరు ఎవరైనా ఊరుకోవాలంటారు అందరూ. ఊరుకోకపోతే ఏం చేస్తారండి మా వివరణ ఇచ్చి? మరి ఎవరెవరో చెప్తారండి, మీరు మేము చెప్తున్నామండి. రాజకీయ దురుద్దేశం కడతారు. శ్రీనివాస్ గారు, మీకు దురుద్దేశం లేదు, నేను ఆపాదించలేదు. దయచేసి కైండ్లీ అండర్స్టాండ్ మీ మై వాయిస్. ప్లీజ్. నేనేమంటానంటే మీ అభిప్రాయాన్ని నేను గౌరవించాను, మీ విజ్ఞతగా విడిచిపెట్టాను. మిమ్మల్ని నేనే మా తప్పుడు ఈ మాటలు ఖండించలేదు. అంటే ఆయన వాస్తవాలు మాట్లాడలేదంటారా శివశంకర్ గారు? శ్రీనివాస్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మా దాంట్లో చర్చ జరగలేదంటే ఎలా చెప్తారండి? అది కరెక్ట్ కాదు. అది నేను అంటుంది ఆయన విద్యత విడిచిపెట్టేస్తున్నాను. ఆయన ఏ సోర్స్ ఆయన ఇన్వైట్ కాదండి మీ పార్టీ సమావేశాలకి, నాకు తెలియదు. మరి అలాంటప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? మీ ప్రవర్తనతో, మీ ప్రవర్తనతో బట్టి మీరు అది కరెక్ట్ కాదండి. దానికోసం ఈరోజు మనం డిబేట్ పెట్టుకోలేదు శ్రీనివాస్ గారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తా ఉంటే కాదండి. ఈ దీని మీద అది కాదు అసలు కన్ఫర్మ్ అండి. ట్రాన్స్పరెన్సీ అని మాట మాట్లాడారు. దేర్ ఈస్ a lot of transparency in the party. I am telling you on behalf of party as a general secretary of this party. I am telling you. How do you say that there is no transparency? That is absolutely wrong. Absolutely wrong. Okay, మాట్లాడు. పర్లేదు. వెంకటరెడ్డి గారు. హలో. ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు చాలాసేపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తున్నారు, వెయిట్ చేస్తారు. వెంకటరెడ్డి గారు కోటేశ్వర గారు మాట్లాడతారేమో చూస్తా ఉన్నా. లేదు, మాట్లాడండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మీరు డిబేట్ ఈసారి ఓన్లీ షర్మిల టాపిక్ పెట్టండి సార్. ఎందుకంటే జనసేన పొత్తు, తెలుగుదేశం పొత్తు సంబంధించిన అంశాలు పెడితే జనసేన తెలుగుదేశం వాళ్ళు మీ మీద కూడా కోప్పడేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి డైరెక్ట్ గా. మాది చూసుకో పెట్టిన అంశం మీరు అలా తగ్గు పెట్టకండి, మీ విషయం చెప్పండి. తగ్గు పెట్టం రాజకీయ పార్టీగా ఇప్పుడు మీరేమంటున్నారు? మేము సీట్లు మొన్న మార్చాము, మా పార్టీ అంతర్గత వ్యవహారం, ఎవరెవరో సీట్ ఇవ్వాలని. కానీ ఎట్లా మారుస్తారు, 30 మందికి ఎందుకు మారుస్తారు, ఇక్కడ జల్లాలు అక్కడ జల్లుతారా అని చెప్పి మీరు అందరూ క్వశ్చన్ చేశారు కదా. మీరు అందరూ చేసినప్పుడు డిబేట్ పెట్టాం కదా. అట్లానే మీరు పొత్తుల్లో ఉన్నప్పుడు, మీరు సమన్వయ కమిటీ అని పెట్టుకున్నప్పుడు మీ కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు దాడి జరిగిందా లేదా జగ్గంపేటలో? కనీసం మీ నాయకుడి నుంచి రెస్పాండ్ లేకపోతే ఎట్లా శివశంకర్ అన్న ఎలా చెప్తున్నారు? ఎవరికి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఇట్లా కొట్టడం తప్పని చెప్పారా? ఏం చేసినా వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి మేము చెప్తాం. అయితే మాకొద్దు సార్. అయ్యా వెంకటరెడ్డి గారు శివశంకర్ గారికో బొలిశెట్టి సత్యనారాయణ గారికో మీలాంటి సీనియర్లకు చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు, వైసీపీ ఒకటి నేనేమడుగుతున్నాను, ఇప్పుడు ఈ కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే వైసీపీ ఏమనుకుంటుంది చెప్పండి, మీ ఇంటెన్షన్ చెప్పండి. ఒకటైతే నేను క్లియర్ గా చెప్తాను సార్. తెలుగుదేశం జనసేన 200% పొత్తులో వెళ్తాయి. అది చంద్రబాబు నాయుడు 15 సీట్లు ఇచ్చినా వెళ్తారు. ఒక్కళ్ళు ఏమి వద్దు అనుకోని కూడా అన్కండిషనల్ స్థానిక వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, స్థానిక సంస్థల నుంచి అన్ని దాంట్లో 3వ వంతు ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పి చెప్పారు. 3వ వంతు సీట్లు తీసుకుంటామని చెప్పారు. సరే, ఆ మాట మీద మనం కన్ఫైన్ అయ్యి మళ్ళీ నేను డిబేట్ వస్తాను. కాదు సార్, వినపడింది సార్, వినపడింది. 3వ వంతు కంటే 50 పైన సీట్లు కదా సార్ మీరు చెప్పినట్టుగా. అవును, 50 నుంచి 70 దాకా వస్తాయి. 50 నుంచి 70 కదా. కనీసం 30 సీట్లు తీసుకోమనండి సార్, చాలు. 30 సీట్లు పోటీ చేయమని చేస్తారని 30 సీట్లు పోటీ చేయమని సార్. అప్పుడు సమాధానం చెప్తారు. ఏది ఎవరు నమ్మిస్తారు సార్? మీరు ఒకటి వెంకటరెడ్డి గారు, జనసేనను మీరు చాలా తక్కువ, ఒకటి వెంకటరెడ్డి గారు, జనసేనను మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి. మీరు అప్పట్లో 2019లో ఉన్నట్లు లేదండి ఇప్పుడు జనసేన పార్టీ. విజయవాడలో పోతిన మహేష్ ఎవరైతే వాళ్ళకి కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడో, లాస్ట్ టైం కంటెస్ట్ చేశాడో, ఆయనకు ఆపోజిట్ తెలుగుదేశం పార్టీ ఎవరున్నారంటే జలీల్ ఖాన్ గారు, వాళ్ళ అమ్మాయి నిలబడింది పోయింది సార్. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్ అడుగుతున్నారు జనసేన అని చెప్పి జలీల్ ఖాన్ గారిని వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి రమ్మన్నారు. ఇంతకంటే ఏం చెప్తాను? మాగుంట బాబు గారిని వెళ్ళి కలిసి రమ్మన్నారు.
కలిసి వచ్చి అంటే ఇప్పుడు సీట్లు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తెలుగుదేశం నాయకులే జనసేన క్యాండిడేట్లు. బీజేపీ వస్తుందా? ఇక ఏంటి సార్ మనం డిస్కషన్ పెట్టి మీరు అన్నారు కదా ఇందాక, పవన్ కళ్యాణ్ అవగాహన బ్రహ్మాండమైన అవగాహన. తలతోకలేని మాటలు, ఊహాగానాలు. ఊహాగానాలు ఏంటి సార్? ఊహాగానాలు ఏంది? ఏదో రేపు ఎక్కడికి పోతారు సార్? కదా ఈ 80 రోజులు ఎక్కడో చోట కలుగుతాం కదా మనం, డిబేట్ 80 రోజులు ఎలక్షన్ లో కలుగుతాం కదా, అప్పుడు ఏం అని చెప్తారు? ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు మొన్నటిదాకా ఉంటది కదా సార్, ఇదే శివశంకర్ అన్న నేను వేరే ఛానల్ డిబేట్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అండి, మీరు ఆయన మాట్లాడే మాటలు మీరు వక్రీకరిస్తున్నారండి, ద్వంద్వ వైఖరి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అండి, అవసరమైతే మా వెనకాల రావండి తెలుగుదేశం అని చెప్పి మాట్లాడిన నాయకుడే సార్ మా శివశంకర్ అన్న. ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయన ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ నేను చెప్తే అది వింటమేలండి, ఆయన మొన్నేమో మా వెనకాల వెళ్తున్నాం అని చెబుతున్నారు. కదా మీ 175 నేను 175 పోటీ శ్రీనివాస్ గారు సింగిల్ గానే పోటీ చేస్తాను. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఏమో చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా దాంట్లో దాపరికాలు లేవు. వెంకరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. మా స్టాండ్ అది క్లియర్ గా మాట్లాడేస్తాను. ఏమండి చెప్పండి, టైం లేదు, చెప్పండి ఒకసారి చెప్పండి, మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయనేమో నేను ఆ పార్టీ విధానాలు ట్రాన్స్పరెన్సీ నాకెంతవరకు అర్థమయ్యో ప్రజల్లో ఏమనుకుంటున్నారో అది విశ్లేషణ చేశారు. అంతేగాని నేను అక్కడ కూర్చుని సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నా దగ్గర ఏం లేదు సబ్జెక్టు. వారు చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడారు. ట్రాన్స్పరెన్సీ లేని చోట ఇటువంటి అవగాహన లోపాలు వస్తాయి. ఎవరి ఇష్టం వచ్చినటువంటి ప్రిజంప్షన్ డ్రా చేస్తారు. ఇప్పుడు ముందు మన జగన్ పార్టీ, వైసీపీ పార్టీ వై నాట్ 175 అండి. వై నాట్ 175 చెల్లెల పార్టీలోకి వచ్చిన తర్వాత చెల్లెల పార్టీలోకి రావడం చూపిస్తాను. మంచి విషయం. ఆవిడ వ్యక్తిగతంగా సొంత పార్టీ పెట్టిన తెలంగాణ అంత తిరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మద్దతు ఇవ్వలేదు, కూడా వెళ్ళలేదు, ఆహ్వానించలేదు, హక్కుని చేర్చుకోలేదు, కాగలించుకోలేదు. ఆ పార్టీ కాంగ్రెస్ లోకి మెచ్చిన తర్వాత కాంగ్రెస్ శక్తులన్నీ రాష్ట్రంలో ఏకమయ్యి ఆవిడకి ఆహ్వానం పలికాయి. కారణం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎలా ఉంటుందంటే ఆ పార్టీ ఉనికిని ఎప్పుడు పోగొట్టుకోదు. ఇక్కడ జనసేన పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేస్తున్నాం, లేకపోతే మాట్లాడుకుంటున్నాం, మౌనంగా ఉంటున్నాం, సమాధానం చెప్పట్ల ఎక్కడా నేను మాట్లాడలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా మీరు ఆశించినట్టు ఉద్దేశం లక్ష్యం నెరవాలంటే మీ పార్టీ ప్రయోజనం ముఖ్యం, మీ పార్టీ ఉనికి ముఖ్యం. మీ పార్టీని మీరు కాపాడుకోగలిగితేనే 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో చెప్పండి. మీ ప్రభావం కనిపిస్తేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. జగన్ పార్టీని లేకపోతే వైసీపీ పార్టీని ఓడించి జగన్ ఓడించి ఈ వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఈ పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీకి అధికారం ఇద్దాం అని విశ్వాసం ప్రజల్లో కలగాలంటే మీ పార్టీని బలోపేతంగా మీరు మీ నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గాల్లో మీకు ప్రత్యామ్నాయ శక్తిగా మీరు కనపడాలి. ఇప్పుడు బలోపేతం అంటే ఇప్పుడు జనసేన బలోపేతం కాలేదంటారా మీరు శ్రీనివాస్ గారు? ఆ స్థాయిలో చెప్తున్నాను. బలోపేతం అయితే ఆయన మాట అని ఉండేవారు కాదు. బలోపేతం అయితే ఆయన మాట అని ఉండేవారే కాదు. నేను ఖాళీగా ఉన్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేస్తున్నాను, పార్టీలో ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నేను అన్ని మౌనంగా ఉంటున్నాను అని ఉండేవారు కాదు. ప్రజాస్వామ్యంలో పార్టీ ప్రజా ప్రయోజనం ముఖ్యం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శివశంకర్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఒక్క నిమిషం. శివశంకర్ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్ చౌదరి గారు మీకు ఇస్తాను ఫైనల్ గా ప్లీజ్. మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. నేను కూర్చోకుండా ఆపేసేసి ఆయన అడుగుతున్నారు మీరు. ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వెళ్ళమనండి, ఎవరికి అభ్యంతరం లేదు, వెళతాయో లేదో వాళ్ళకి ఇష్టం. కానీ వాళ్ళు పొత్తుని బలోపేతమైన పొత్తు అని ప్రజలకి సంకేతం ఏ విధంగా ఇస్తున్నారని అడిగాను. 175 అన్న వ్యక్తి వైనాట్ 175 అనే జగన్ వ్యక్తి నేను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇది కూడా ప్రజలు చూస్తున్నారు. దీనివల్ల ప్రజలకేమి తన మీద నాయకత్వం మీద భరోసా లేదు అని ఆయన గ్రహించినట్టుగానే ఉన్నారు.
విశ్లేషకుడిగా అన్ని చెప్పకుండా అన్ని చెప్తుంటే ముందు ఎవరి పార్టీ గురించి చెప్తున్నారో వాళ్ళు అడ్డుపడిపోతూ ఉంటారు. పర్వాలేదు, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అంటే ఒకటండి, ఒక రాజకీయ పార్టీ అని అంత అవగాహన లేకుండా, అంత బలంగా లేకుంటే ఈరోజు సెంట్రల్లో ఆ స్థాయిలో కూడా ఉండదు కదా పవన్ కళ్యాణ్కి, ఆ బలం ఉండదు కదా సెంట్రల్లో. ఈరోజు ప్రధాని శివశంకర్ గారు, రాజేష్ గారు ప్లీజ్, సమయం లేదు, ప్లీజ్ మాట్లాడరా. మీ తర్వాత నేను శ్రీనివాస్ చౌదరి గారికి ఇవ్వాల్సి ఉంటుంది, ప్లీజ్. నేను మాట్లాడితే ఆమె లీవ్ అండి. నాకు సమయం లేదు, నాకు కూడా చెప్పండి ప్లీజ్. ఏం లేదండి, ఇప్పుడు వారు ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన వ్యక్తిగతం. ఈ రోజు జనసేన చాలా బలోపేతంగా ఇది వినండి సార్, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. చేశారు మీ వ్యక్తిగత అభిప్రాయం మీరు చెప్పండి, నా అభిప్రాయ వ్యక్తిగత నేను చెప్పాను. నేను ఎప్పుడు మిమ్మల్ని మీరు మాట్లాడేటప్పుడు ప్లీజ్ మీరు కైండ్లీ డోంట్ ఆర్గ్యూ విత్ మీ సార్. ప్లీజ్ మిమ్మల్ని ఎప్పుడు శ్రీనివాస్ ఘోష్ ప్లీజ్ కంటిన్యూ. శివశంకర్ గారు నెగిటివ్ భావంతో వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. సత్యాలు మాట్లాడుతుంటే మీరు నెగిటివ్ భావం ఏం సత్యం మాట్లాడుతున్నారండి? వద్దులండి, వదిలేసేయండి. మీ విద్యత విడిచిపెట్టానండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు దయచేసి ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక నిమిషం. శివశంకర్ గారు మాట్లాడండి. జనసేన పార్టీ గురించి మీకు అవగాహన లేదండి. పూర్తి అవగాహన లేదు, జీరో. పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడుతుంది చాలా విన్నాం. ఆగండి ఆగండి శ్రీనివాస్ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. లేదు అసలు. సో రాజేష్ గారు, ఈ పార్టీ ఈ పొత్తుని ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. ప్రజలు పూర్తిగా వాళ్ళ అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలి అన్నది ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఆ భయంతో ఈ పొత్తుని ఎలాగైనా బ్రేక్ చేయాలన్న ఆలోచనతో అధికార పార్టీ వేస్తుంది ఎత్తడం తప్ప అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కొద్ది రోజుల్లో అన్ని సవివరంగా తెలుస్తాయండి. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు దయచేసి ఒక్కటే క్వశ్చన్. పొత్తు ముఖ్యమంత్రి శివశంకర్ గారు, ఇక్కడ మీరు మాట్లాడిన కామెంట్స్ వైసీపీ ట్వీట్ చేస్తుంది. చివరిగా శ్రీనివాస్ చౌదరి గారు ఏమో చెప్తున్నారు, చాలాసేపు నుంచి మీరు అడుగుతున్నారండి. శ్రీనివాస్ చౌదరి గారు నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను సార్. రాష్ట్రంలో ప్రజలు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, నాయకత్వం వహించే వాళ్ళు ఉంటారు. 3 రకాల ప్రజలే రాష్ట్రంలో ఉండేది. మీరు ఎక్కడ తెలుసుకున్నారు. కానీ నాయకత్వం వహించే వాళ్ళు ప్రజలు నడిపిస్తారు. ఇప్పుడు ఒక్కోసారి నాయకుడు సరైనడు కాలేదనుకో, కొన్ని పొరపాటు జరిగి ఇప్పుడు రాష్ట్రం ఏమైంది అది అవుతుంది. నేనడం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీట్ల పైన తెలుగుదేశం పార్టీ జనసేన చాలా క్లియర్ కట్ గా మాకు అభిప్రాయం ఉంది. వేరే వాళ్ళు సలహా ఇచ్చి తీసుకోండి, మాకే తప్పలేదు. ఎవరైనా సలహా చెప్పచ్చు, ఎవరిని విమర్శించవచ్చు. విమర్శించకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అలాగే వాటిని మా ఒకసారి హక్కు ఉంది, నేను కాదనట్లా. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క బాండింగ్ కి అనేక రకాలుగా కుట్రలు చేసి, లేదా ఇంకో రంగులు పూసి, లేదంటే కొంత రకంగా విమర్శిస్తే చూసుకొని నవ్వుకోవడం తప్ప మీ చెకింగ్ చేయలేదు. మాకు కూడా ఆడ వ్యతిరేకంగా పౌరాలు రావట్లేదు. మేము మా నాయకులు కార్యకర్తలు కొట్టేశారు, రక్తాలు గారిపోయిన విమర్శిస్తున్నా కూడా మాకైతే ఎక్కడా లేదు, జరగలేదు. అబద్ధే కొన్ని కల్పనలు చేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, నేను మాట్లాడట్లేదు. మా వెంకటరెడ్డి గారు కూడా జిహాదీ, వైసీపీ ఒక జిహాదీ అయినా నేను గౌరవించి మాట్లాడదు. ఎందుకంటే ఆయన పార్టీ కనుక మాట్లాడి చాలా బాగొట్టుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. అంటే అటువంటి వ్యక్తి కష్టపడిన కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు విమర్శించండి, కాదంట్లా తప్పు చేసి విమర్శించండి. అంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినా మాట్లాడుకోకుండా చేయకుండా బయట చెప్పము, అది మా బాండింగ్ లో భావం. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కామెంట్స్ లో ఆయనకు కూడా ఎక్కడో నేను ముఖ్యమంత్రి కావాలి అనేది ఉందండి. కానీ సో ఆ విషయం కూడా ప్రస్తావించాడు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారని చెప్పేసి లోకేష్ ఈ రకంగా ప్రకటించారు. సో అప్పుడు నేను మౌనంగా ఉన్నా అంటే సో ఆయనకు ఎక్కడో లోపల ఉంది కావాలని. కానీ మీరు ఈ రకంగా అంటే వాళ్ళని అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ముఖ్యమంత్రిని కూడా ప్రకటించేశాడు అనే విధంగా కామెంట్ చేశారు. అంటే లోకేష్ కామెంట్స్ ఎక్కువ బాధ కలిగించాయండి. లోకేష్ కామెంట్స్ ఎక్కువ బాధ కలిగించాయి. కష్టమే కాదు, కానీ నిర్ణయాలు జరుగుతాయి జాయింట్ యాక్షన్ కమిటీలో జరుగుతాయి. కాబట్టి దాన్ని కాదని మేము బయటకు వచ్చి మాట్లాడే అవకాశం లేదు. వ్యక్తిగతంగా కూడా చెప్పుకోసారి శ్రీనివాస్ గారు చెప్పారు, మా వెంకటరెడ్డి చెప్తాడు, ఇంతకుముందు శివశంకర్ గారు చెప్పారు. నా వ్యక్తిగత వ్యాపారాలు చెప్పుకోవటం వేరు, పార్టీ నిర్ణయాలు చెప్పడం. పార్టీ నిర్ణయాలు ఇవి జరగవు.
100% రాసిస్తారు మీకు. నిర్ణయాలు దాటిపోయే ప్రసక్తే లేదు. అలా చేస్తే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవతల పార్టీ వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు కాదని నిర్ణయిస్తారు. కౌన్సిలింగ్ సెక్షన్ తీసుకుంటారు కాబట్టి. అంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు ఒకవేళ వస్తే, మీరు ఒక అధికారంలోకి వస్తే అంటే 2.5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉంటారా? ఎట్లా ఉండే అవకాశం? అలాంటివి ఏమి లేవు సార్. అలాంటి గాసిప్స్ నేను అవదలుచుకోలేదు. రాజేష్ గారు మీకు చాలా అవగాహన ఉండి మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అంతేనా? మళ్ళీ పవర్ షేరింగ్ అని, ముఖ్యమంత్రులని, మంత్రులని, ప్రోటోకాల్ అని ఇవన్నీ రాజేష్ గారు మళ్ళీ డిబేట్ కి పిలవండి ఇదే ప్యానల్ ని. ఒక 10 సీట్లు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు జనసేనలో, వదిలేయండి ఇంకంతే. అంటే ఒకటి 10 సీట్లు ఇచ్చినా తీసుకుంటారు సార్. వద్దు అంటే ఒక్క సీటు కూడా తీసుకోరు. మద్దతు ఇస్తారు. ఓకే, అవసరం అయితే పోటీ చేస్తారు జనసేన. తెలుగుదేశం 175 పోటీ చేసింది, పవన్ కళ్యాణ్ వరకు ప్రచారం చేస్తారు. ఖండిస్తున్నామండి. తప్పండి. వాళ్ళ సీట్లు కూడా మీరు డిసైడ్ చేస్తే తప్పండి. వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ సీట్లు పెట్టండి. అదే కదండి. 2014 పరిస్థితి పునరావృతం. రైట్, ఓకే అండి, చూద్దాం ఏం జరగబోతుందో. ప్లీజ్ పోటీ కన్నా కానీ ఎలక్షన్ లో రిజల్ట్ మాత్రం 2019 అంతే. ఎస్, చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు, ప్లీజ్, సమయం లేదు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా వెంకరెడ్డి గారికి అండ్ శివశంకర్ గారికి అండ్ శ్రీనివాస గోశాల గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో 2 నియోజకవర్గాలకు సంబంధించి ఆయన కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పకుండా ప్రకటించారు కాబట్టి నేను కూడా ఇక్కడ ప్రకటించానని చెప్పేసి చెప్తున్నాను. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు, మరి పొత్తులు ఏ రకంగా వీళ్ళు కలిసి ముందుకెళ్ళబోతున్నారు, కలిసి సమావేశం ఏర్పాటు చేసి మరి ఒక సిట్టింగ్స్ ఈ అభ్యర్థులను ప్రకటించబోతారా, లేక ఎవరికి వాళ్ళే ఈ రకంగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతారా, ఏం జరగబోతుంది, వైసీపీ ఏ రకంగా దీన్ని అవకాశంగా తీసుకొని ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనే అంశాలు రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరోపణ.